Let's make Valentine's special బాదుషా. హలో గైజ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియో వ్యాలంటైన్స్ డే స్పెషల్ బాదుషా రెసిపీ. ఒక స్టోరీ చదివాను అనమాట. బాదుషా రెసిపీ తను వ్యాలంటైన్కి చేసి తను ఈ డైలాగ్ చెప్పాడనమాట వాళ్ళ గర్ల్ ఫ్రెండ్కి. ఏమని అని అంటే, బాదుషా లాగానే మన ప్రేమ కూడా బయటికి హార్డ్గా కనిపించినా కూడా క్రిస్పీగా ఉన్నప్పటికీ లోపల మాత్రం చాలా సాఫ్ట్గా ఉంటుంది, మృదువుగా ఉంటుంది అని చెప్పాడంట. తను చాలా ఇంప్రెస్ అయిపోయి, ఇందులో నాకు స్వీట్నెస్ తెలియట్లేదు, నీ ప్రేమలో ఉండే రుచి తెలుస్తుంది అని చెప్పిందంట. ఇట్స్ సచ్ ఎ లవ్లీ స్టోరీ. సో అందుకని నేను కూడా ఈ వ్యాలంటైన్స్ డేకి మన యూట్యూబ్ ఛానల్లో ఈ బాదుషా రెసిపీ పెడదామని అనుకున్నా. అండ్ ఇది చాలా సింపుల్ రెసిపీ, కంపల్సరీ ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. దీనికి ఏం లేదు, వెరీ సింపుల్. 2 cups ఆఫ్ మైదా తీసుకొని సీవ్ చేసుకొని దాంట్లోనే ఒక ½ టేబుల్ స్పూన్ ఆఫ్ బేకింగ్ సోడా అండ్ చిటికెడు ఉప్పు అండ్ కొంచెం పెరుగు అండ్ నెయ్యి వేసి 2 cups ఆఫ్ వాటర్ వేసి 2 cups ఆఫ్ మైదాకి 2 cups ఆఫ్ వాటర్ పడతాయి, ఆర్ 1.5 cup పడుతుంది. మీ కన్సిస్టెన్సీ మీకు ఎట్లా కావాలంటే అట్లా చేసుకొని మంచి సాఫ్ట్ డో చేసుకోవడమే. ఎంత సాఫ్ట్గా ఉండాలంటే మీ ప్రేమ ఎంత సాఫ్ట్గా ఉంటుందో అంత సాఫ్ట్గా ఉండాలి. కొంతమంది దీన్ని సాఫ్ట్ డో చేసుకోకుండా లేయర్స్ రావాలని చెప్పి అట్లా లేయర్ డో కూడా చేసుకుంటారు. బట్ మనం ఇప్పుడు వ్యాలంటైన్స్ డే స్పెషల్ బాదుషా కాబట్టి సాఫ్ట్గా చేస్తున్నాం అనమాట. సో మీరు మంచిగా సాఫ్ట్గా దీన్ని డో రెడీ చేసుకోండి. మీరు వ్యాలంటైన్స్ డేకి ఎలా సర్ప్రైజ్ చేస్తారు మీ వ్యాలంటైన్ని? మీ రిలేటెడ్ స్టోరీస్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఐ వుడ్ లవ్ టు నో ఇట్. అండ్ లవ్ అనేది ప్రతి ఒక్కరు ఒక్కొక్క వేలో ఎక్స్ప్రెస్ చేస్తారు. అండ్ మీరు కనుక ఫుడ్ రూపంలో ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటే యూ కెన్ మేక్ ఇట్ డెఫినెట్లీ. ఈ స్వీట్ కాకపోయినా ఏదో ఒక మంచి రెసిపీ చేసి మీ చేతులతోటి తనని ఇంప్రెస్ చేయొచ్చు. దెన్ షీ ఆర్ హీ మైట్ సే, ఇందులో స్వీట్ కాదు, నీ ప్రేమలో ఉన్న రుచి తెలుస్తుంది అని. సో యూ నెవర్ నో, కీప్ ట్రయింగ్. దెర్ ఆర్ మెనీ వేస్ టు ఇంప్రెస్. సో ఇదొక యూట్యూబ్ ఛానల్ కాబట్టి నేను ఫుడ్ రూపంలో చూపిస్తున్నాను మీకు. వాట్ ఎవర్ ద వే యూ లైక్ ఇట్, మేక్ ష్యూర్ యువర్ వ్యాలంటైన్ ఈస్ హ్యాపీ ఆన్ దట్ డే. అండ్ ఇంకంతే, జస్ట్ రెగ్యులర్గా మనం షుగర్ పాకం పట్టుకోవడమే. దీనికి బేసిక్ షుగర్ పాకము లైక్ జస్ట్ చక్కెర కరిగితే సరిపోతుంది అనమాట. మరి ఎక్కువ కరగాల్సిన అవసరం లేదు. వాటర్, ఈక్వల్ క్వాంటిటీస్ ఆఫ్ షుగర్ అండ్ ఈక్వల్ కప్స్ ఆఫ్ వాటర్ వేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది పాకం. లైక్ మీరు ఎంత కొలత తీసుకుంటే అంత కొలత. సో 2 cups తీసుకుంటే 2 cups ఆఫ్ వాటర్ వేయండి. అండ్ అందులోనే కొంచెం దంచిన ఇలాచీ పొడి వేసుకోండి ఫ్లేవర్ కోసం. అండ్ నేను కొంచెం కలర్ వేసిన అనమాట, కొంచెం ఆ లుక్ రావడానికి. మీరు టోటలీ ఆప్షనల్. సాఫ్రన్ ఉంటే సాఫ్రన్ వేసుకోండి. లాస్ట్లో కొంచెం నిమ్మరసం పిండితో ఏమవుతుందంటే అది గడ్డగట్టకుండా ఉంటుంది షుగర్ పాకము. మనం ఈ లోపు ఏం చేయాలంటే, మనం ముందుగా పిండి చేసుకొని రెడీగా పెట్టుకున్నాం కదా, దాన్ని మంచిగా బాల్స్లో వేసుకొని చిన్న మధ్యలో ఒక హోల్ పెట్టుకొని వాటిని వెరీ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ ఫ్రైయింగ్ అనేది ఒక బిగ్గెస్ట్ టెక్నిక్ అనమాట. సో ఏం చేయాలంటే, మనం ఆయిల్ ఆన్ చేసి జస్ట్ ఆయిల్ని కొద్దిసేపు ఒక 2 to 3 minutes ఆర్ 4-5 minutes హీట్ చేస్తే లైట్గా వేడెక్కాలి ఆయిల్. జస్ట్ ఇలా చేతితో ముట్టుకుంటే మీకు వేడి తగలాలి, కానీ మరీ ఓవర్ హీట్ ఉండొద్దు. చేతి కాలే అంత హీట్ అయితే ఉండకూడదు. సో బట్ హీట్ తగలాలి. అట్లా అని చెప్పి మరీ కోల్డ్ ఆయిల్లో వేయకండి. కొంచెం వేడి అవ్వాలి, బట్ అట్లా అని చెప్పి ఎక్కువ కాగాల్సిన అవసరం లేదు. సో బాదుషాలు అందులో వేసిన తర్వాత ఏమవుతుందంటే, బాదుషాలు అట్లనే ఒక 5 అలానే ఉంచండి, అవి పైకి తేలేంత వరకు. సో ఆయిల్తో ఆ స్లో ఫ్లేమ్లోనే అవి ఏమైందంటే పైకి తేలుతూ ఉంటాయి. సో ఆ పైకి తేలిన తర్వాత దాన్ని మీడియం ఫ్లేమ్లోకి షిఫ్ట్ చేసి ఇంకా మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కాల్చుకోవడమే. నేను ఫస్ట్ ఇవి లేస్తాయా లేవా అనుకున్నా, లైక్ పై దాకా వస్తాయా, ఫ్లోట్ అవుతాయా లేవా అని. బట్ మంచిగా ఫ్లోట్ అయినాయి అనమాట. మీరు ఆ డౌటే పెట్టుకోకండి, వదిలేసేయండి, అంత టెన్షన్ పడకండి. జస్ట్ అందులో వదిలేస్తే అవే ఫ్లోట్ అవుతాయి. చూడండి, వీడియోలో చూపిస్తాం మీకు అవి ఫ్లోట్ అయ్యేటిది. సో అలా ఫ్లోట్ అయిన తర్వాత ఫ్లేమ్ని చేంజ్ చేయండి, లైక్ మీడియం ఫ్లేమ్కి షిఫ్ట్ చేసేసి ఇంకా మీడియం ఫ్లేమ్లో కొంచెం మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కాలుస్తే మీకు ఏంటంటే ఆయిల్ పీల్చదు అనమాట. ఒకవేళ ఆయిల్ పీల్చిందంటే బాదుషాలు బాగా ఉబ్బిపోతాయి అనమాట. సో దాని అర్థం ఏంటంటే ఆయిల్ అంతా లోపల ఉండిపోతుంది. సో మీకు అర్థమైపోతుంది అప్పటికే. అవి కాలుతాయి కానీ లోపల మొత్తం ఆయిల్ పిండి మొత్తం పీల్చేస్తుంది. సో మంచి క్రిస్పీ వచ్చిన తర్వాత తీసి వాటిని మన షుగర్ సిరప్లో వేసేసుకోవడమే. ఒక 10 to 15 minutes ఉంచండి. ఉంచిన తర్వాత బయటికి తీసుకొని తింటే డెలిషియస్గా ఉన్నాయి. ఇంకా దీన్ని చాలా రకాలుగా చేసుకోవచ్చు మీరు, బట్ ఇది సింపుల్ ప్రాసెస్ అనమాట. మీరు ఇంకా
రకరకాల స్టైల్లో కూడా చేయొచ్చు. బట్ ఇది ఈజీ అండ్ ఎప్పుడు చేసినా మీకు పర్ఫెక్ట్గా వస్తుంది, ఫ్లాప్ అవ్వదు అండ్ పీపుల్ విల్ లైక్ ఇట్. లైక్ మీరు ఎవరికి సర్వ్ చేసినా కూడా దే విల్ లైక్ ఇట్. కానీ కంపల్సరీ ఇలాచీ పొడి మాత్రం కొంచెం ఎక్కువ వేసుకోవాలి షుగర్ సిరప్లో. సో అది మాత్రం స్కిప్ చేయకండి. దానివల్లనే మీకు అడిషనల్ ఆ పిండి ఫ్లేవర్, షుగర్ ఫ్లేవర్ అనేది ఉండదన్నమాట. లేకపోతే మీకు ఆ పిండి ఫ్లేవర్, షుగర్ ఫ్లేవర్ అనిపిస్తుంది. సో ఇలాచీ పొడి మాత్రం కొంచెం ఎక్కువ వేసుకోండి షుగర్ సిరప్లో. సో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే అది బాదుషా చేసినప్పుడు. అండ్ యమ్మీ టేస్టీ డెలిషియస్ బాదుషాలు రెడీ. సో మీరు కూడా మీ వ్యాలంటైన్స్ డే ఈ బాదుషాలతో సెలబ్రేట్ చేసుకోండి. చేసి మీ వాళ్ళకి తినిపియండి. ఐ మీన్ మీ ఇంట్లో వాళ్ళకైనా సరే ఇట్స్ ఫైన్, మీకు ఎవరు ఇష్టం ఉంటే వాళ్ళకి. చూసారుగా మనదైతే అద్భుతంగా వచ్చినాయి, ఇట్లా సాఫ్ట్గా వచ్చినాయి, పైన క్రిస్పీగా వచ్చినాయి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.